హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పాండీస్ వైబ్స్. ఇవాల్టి స్పెషల్ పాల తాలికలు. ఇవి వినాయక చవితి రోజు వినాయకుడికే కాదు, ఇవి మన తెలుగువారి ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా ఇవి చేసుకొని మనం ఆనందాన్ని పంచుకుంటాము. పాల తాలికలు తయారు చేసుకోవడం కోసం మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. వాటికి కావాల్సినవి రైస్ ఫ్లోర్, బియ్యపిండి, సగ్గుబియ్యం, లీటర్ పాలు, 250 గ్రామ్స్ అయితే బెల్లం తీసుకున్నానండి. మనం పాలు విరగకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే ఫస్ట్గా ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసి వాటిని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన వాటర్ని మనం పారబోసేసి అదే గిన్నెలో మనం 1 లీటర్ మిల్క్ పోసి సిమ్లో పెట్టుకోవాలి. పాలు కాగేలోపు మరో పొయ్యి మీద ఇంకో గిన్నెను పెట్టుకొని బెల్లం వేసి అందులో నీళ్లు పోసి బెల్లాన్ని కరిగిద్దాం. బెల్లం కరిగిన తర్వాత వాటిని ఖచ్చితంగా వడగట్టుకోండి. ఇసుక ఏమన్నా ఉంటే రాకుండా ఉంటుంది. బెల్లం నీళ్లు వడగట్టిన తర్వాత వాటిని 2 సపరేట్ గిన్నెల్లోకి చేసుకోవాలి. ఒక గిన్నెలోవేమో మనం తాలికలు చేసుకోవటానికి వాడుకుంటాము. సో తాలికలు కూడా కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. సో తాలికలు తయారు చేసే గిన్నెలో కొన్ని వాటర్ పోసి డైల్యూట్ చేస్తున్నాము. ఎందుకంటే ఓవర్ స్వీట్ అయితే అవసరం లేదు తాలికలకి, జస్ట్ ఫర్ టేస్ట్. ఈ గిన్నెలో ఉన్న పాకాన్ని లాస్ట్లో పాలల్లో వేసుకుంటాము. పొయ్యి మీద ఉన్న ఈ పాకం మాత్రం మరిగేదాకా ఉంచుకోవాలి. మరిగిన తర్వాత మనం చిటికెడు ఉప్పు వేసుకుంటే ఎప్పుడైనా టేస్ట్ అనేది వస్తుంది స్వీట్లో. మరిగే ఈ బెల్లపు నీళ్ళల్లో బియ్యపు పిండి వేసుకొని తిప్పుకుంటే మనకి తాలికలు రెడీ అవుతాయి. ఇప్పుడు నీళ్లు రెడీ అయినాయి. దీంట్లో మనం బియ్యపు పిండి వేసుకుంటున్నాము. తగినంత పిండి వేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. ఆ ఉన్న వేడి సగం ఏదే దాన్ని తిప్పుతూ ఒక ముద్దలాగైతే తయారు చేసుకోవాలి. మరో పక్క పాలు పొంగుతున్న సమయంలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఆ పాలల్లో వేయాలి. మీన్వైల్ మనకి సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది. మనము పాల తాలికల్లో తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాము. నేనైతే 2 రకాల తాలికల ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ది వచ్చి ఈజీ మెథడ్. సో ఈజీ మెథడ్ వచ్చేసరికి మనము ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ పోసేసి స్టీమ్ చేసే మూతని ఆ గిన్నె పైన అయితే పెట్టాము. ఆ పైన పెట్టిన స్టీమ్ గిన్నెకైతే నెయ్యి రాసుకోండి. సో దట్ తాలికలు అనేవి అతక్కుండా ఉంటాయి. ఇకపోతే పిండిని అయితే మనం గట్టిగా డౌ అంటే మన చపాతీ పిండిని ఎట్లా మనం డౌలా తయారు చేసుకుంటున్నామో దానిలా చేసేసుకొని ఈ చక్రాలు చేసే గిద్దలో పెద్ద రంధ్రాలున్న ప్లేట్ని అయితే పెట్టుకొని దీంట్లో ఆ పిండిని పెట్టేసుకోవాలి నిండుగా. పిండి మాత్రం వేడిగా ఉండేలాగా చూసుకోవాలండి ఖచ్చితంగా. అప్పుడే మనకి తాలికలు చక్కగా వస్తాయి. పిండి నిండా పెట్టేసుకొని మూత మూసి ఇట్లా రౌండ్గా మనం దాన్ని తిప్పుతూ మనం జంతికలు ఎలా చేస్తామో అలా చేసేసేయాలి. ఇలా ప్లేట్ నిండా మనం తాలికల్ని వేసుకున్న తర్వాత మనం దీన్ని పొయ్యి మీద పెట్టి స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా అయితే మనం వాటిని టచ్ చేయకూడదు. ఎందుకు అంటే మనం వేడి మీద వాటిని టచ్ చేస్తే అవి బ్రేక్ అయిపోతాయి. అదే ఆరాక వాటిని పాలల్లో వేస్తే తాలికలు అనేవి విరగవు. పక్క పొయ్యి మీద మనకి సగ్గుబియ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఇవి అయితే ఉడికినాయి. అయితే నేను ఇంకో మెథడ్ అయితే మనకు ఉంది అని చెప్పాను కదా పాల తాలికలు చేయడానికి. ఒక మెథడ్ వచ్చి స్టీమ్ చేయడం, రెండో మెథడ్ వచ్చి అందరూ ఓల్డ్ మెథడ్ యూజ్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా వాటిని అందులో చక్రాల గిద్దెతో నొక్కటం అనమాట. డైరెక్ట్గా నొక్కటం వల్ల ఏంటి అంటే మనకు ఆ సెగ వచ్చి చేతులకి తగులుతూ ఉంటుంది. సో దానివల్ల మనం ప్రాపర్గా తిప్పలేకపోతూ ఉంటాము. సో ఇది కొంచెం టఫ్ మెథడ్ లాగే ఉంటుంది కాబట్టి నేనైతే స్టీమ్ ఈజ్ బెస్ట్ అనే అంటాను. ప్రజెంట్ జనరేషన్కి అయితే ఇదైతే ఈజీ మెథడ్ లాగే ఉంటుంది. తాలికలు ఉడికినాయో లేదో చూద్దాం. ఫైనల్గా స్టీమ్ అయిన తాలికల్ని మనం ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వాటిని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. అవి సపరేట్ చేసుకున్న తర్వాత పాలల్లో వేస్తాము. ఆ పాలల్లో వేసిన తర్వాత మనము చాలా స్లోగా వాటిని కదిలియాలి. సో అలా తిప్పుతున్నప్పుడు కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా స్లోగా తిప్పాలి. పాల తాలికలు తిక్గా ఉంటే చాలా బాగుంటాయి. ఆ థిక్నెస్ రావటం కోసం ఇందాక తాలికలు చేసిన గిన్నె ఉంది కదా, దాంట్లో కొంచెం అడుగున పిండి నుంచి వాటర్ పోసేసి ఆ వాటర్ని మనం ఈ పాలల్లో వంచితే ఆ థిక్నెస్ అనేది ఫామ్ అయిపోతుంది. ఫైనల్గా మనము పాల తాలికలు అయిపోయే ముందు యాలకుల పొడి వేసుకోవాలి.
స్టార్టింగ్లో మనం పక్కన పెట్టుకున్న బెల్లం పాకము ఫైనల్గా ఇప్పుడు కలుపుకుంటున్నాము మొత్తం అయిపోయాక. ఎందుకు అంటే మనకి ఆరిన బెల్లం పాకం వేస్తే విరిగే ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. పాకం పోసిన తర్వాత చాలా స్లోగా తిప్పుతూ ఉండాలండి. వేరే గిన్నెలో మేమైతే జీడిపప్పు, బాదాము, కిస్మిస్ వేయించుకొని అవి కూడా మన పాల తాలికల్లో వేసుకొని స్లోగా తిప్పుకోవాలి. ఫైనల్గా మన వేడి వేడి పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. డెఫినెట్గా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.